సోషల్ మీడియా అరెస్ట్. ఫ్రెండ్స్, టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరైతే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారో వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు గాని, వేరే ఇతరితర సభ్యులు గాని సోషల్ మీడియాలో ఎవరైతే మిస్‌బిహేవ్ చేశారో వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అయితే ఫ్యూచర్‌లో సోషల్ మీడియా మీద ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు? దీని మీద సీబీఎన్ గారి స్టాండ్ ఏంటి? ఎలా ఉండబోతుంది? దీని మీద డిస్కస్ చేసే ముందు తెలుసుగా ఏం చేయాలో మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అయితే సోషల్ మీడియాలో 2 బ్యాచ్‌లుంటాయి. ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇదేంటంటే మన దేశంలో మన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి తమ తమ ఒపీనియన్స్‌ని నిర్భయంగా చెప్పే అవకాశం ఇచ్చింది. వీళ్ళలో ప్రతి పార్టీకి సంబంధించిన అభిమానులు కూడా ఉంటారు. అయితే వీళ్ళు ప్రస్తుతం జరిగే విషయాల మీద, ప్రజా సమస్యల మీద అటు సమాజానికి గాని, ఇటు ప్రజా ప్రతినిధులకి, అధికారులకి ఎవరికీ ఇబ్బంది కలగకుండగా తమ తమ బౌండరీస్‌లో ఉంటూ క్వెషన్ చేస్తూ ఉంటారు. వీళ్ళతో ప్రభుత్వానికి గాని, గవర్నమెంట్ అఫీషియల్స్‌కి గాని ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వీళ్ళు తమ లిమిట్స్‌లో ఉండి మాట్లాడతారు. రెండోది పేటీఎం బ్యాచ్. వీళ్ళని పేటీఎం అనండి, ఫోన్‌పే అనండి, ఏదైనా పేరు పెట్టి పిలుచుకోండి. వీళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. ఈ బ్యాచ్ పనేంటంటే నెగటివిటీని స్ప్రెడ్ చేస్తారు. ఎలా అంటే ఫేక్ న్యూస్‌ని పెట్టడం, మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెట్టడం, రాజకీయ నాయకుల్ని ఇబ్బంది పెట్టడం, ఆఖరికి రాజకీయ నాయకులకి సంబంధించిన ఫ్యామిలీస్‌ని కూడా సోషల్ మీడియా వేదికగా ఇబ్బంది పెడతారు. ఈ బ్యాడ్ యాక్టివిటీ అంతా ముందు ఏదో ఒక సైడ్ స్టార్ట్ అవుద్ది. అయితే వాళ్ళు స్టార్ట్ చేశారని వీళ్ళు, వీళ్ళు మొదలుపెట్టారని వాళ్ళు ఎనక ముందు ఆలోచించకుండగా పార్టీ మీద ప్రేమతో ఏదైనా జరిగితే మా నాయకుడు చూసుకుంటాడులే అని ఈళ్ళు, వాళ్ళు కూడా మా నాయకుడు చూసుకుంటాడులే అని వాళ్ళు ఒక రాంగ్ అనాలిసిస్‌తో ఉండి హద్దులు దాటి పోస్టులు పెడతారు. ఆఖరికి ఏమైంది? రియాక్షన్ ఇలాగే ఉంటది. ఇప్పటివరకు చేసిన అరెస్ట్‌లన్నీ దాదాపుగా ప్రభుత్వం మీద వల్గర్‌గా మిస్‌బిహేవ్‌తో మాట్లాడిన వాళ్ళనే అరెస్ట్ చేశారు తప్ప, నిజాయితీగా తమ తమ బౌండరీస్‌లో, తమ తమ లిమిట్స్‌లో ఉండి మాట్లాడే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఎటువంటి ఇబ్బంది ప్రభుత్వం కలిగించలేదు. అయితే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్‌సీపీకి చెందిన సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు. తరువాత మళ్ళీ ఎలక్షన్స్‌కి వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అధికారం అనేది శాశ్వతం కాదు. ప్రజలు ఎవరిని ఎప్పుడు ఎలా ఆశీర్వదిస్తారో తెలీదు. కాబట్టి వీళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళని అరెస్ట్ చేయడం, ఇలా కాకుండగా ఈ సోషల్ మీడియా బ్యాడ్ యాక్టివిటీ అన్నిటికి చెక్ పెట్టండి. దీని మీద ఏదైనా ఒక నిఘా వ్యవస్థను తీసుకురండి. అప్పుడు ఇటు సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని బ్రతికించినట్టు ఉంటుంది. ఇటు ఎవరైతే బ్యాడ్ యాక్టివిటీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారో వాళ్ళందరినీ ఒక బౌండరీలోకి తెచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇటువంటి బ్యాడ్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు అన్ని పార్టీస్‌లో ఉన్నారు. సోషల్ మీడియా పోస్టుల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద సీబీఎన్ గారి స్టాండ్ ఎలా ఉండబోతుందో మనం అందరం వేచి ఉండాల్సిందే. మరి మీ సలహాలని, మీ ఒపీనియన్స్‌ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరోసారి మరో కొత్త టాపిక్‌తో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.